హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన భారీ ల్యాప్టాప్ల చోరీని పోలీసులు ఛేదించారు. యూనివర్సిటీకి చెందిన 2 విద్యార్థులతో పాటు మరొకరిని అరెస్టు చేశారు. నిందితులు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాకు చెందిన చంద్రశేఖర్, సాయి చరణ్, అశ్విన్ రావుగా పోలీసులు గుర్తించారు. గచ్చిబౌలిలో ఓ హాస్టల్లో గతంలో మేనేజర్గా పనిచేసిన ప్రధాన చంద్రశేఖర్ విద్యార్థులతో పరిచయం పెంచుకొని చోరీకి పథకం రచించినట్లు తెలిపారు. నిందితులు ఓ కారు అద్దెకు తీసుకుని యూనివర్సిటీలోని 60 ల్యాప్టాప్లను చోరీ చేసినట్లు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన గచ్చిబౌలి పోలీసులు టీఎన్జీఓఎస్ కాలనీ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి 60 ల్యాప్టాప్లు, 2 కార్లు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు గచ్చిబౌలి సీఐ బాలరాజు తెలిపారు. చంద్రశేఖర్ ఇతను ఈ స్టూడెంట్ కాదు, ఇతను హాస్టల్లో మేనేజర్గా పనిచేస్తుండే. ఇంతకుముందు ఒక 2 స్టూడెంట్స్ సాయి చరణ్, అశ్విన్ అని వాళ్ళిద్దరిని అబ్బాయిలతోటి స్నేహం చేసి వీళ్ళు ముగ్గురు కలిసి ప్లాన్ చేసి రెంటల్ కార్ తీసుకోవడం జరిగింది. రెంటల్ కార్ తీసుకొని ఇక్కడ రాత్రిపూట ఈ హెచ్సి యూనివర్సిటీలోకి వచ్చి అక్కడ నైట్ కార్ పెట్టుకొని ఆ గ్లాస్ హ్యాండిల్ బ్రేక్ చేసి ఆ లోపలికి వెళ్ళి ఆ 60 ల్యాప్టాప్స్ తీసుకొని కార్లో తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. 60 ల్యాప్టాప్లు తర్వాత ఈ 3 నిందితులను కూడా అదుపులోకి తీసుకొని రిమాండ్కి పంపిస్తున్నాం. 2 కార్లు, వాళ్ళ సెల్ ఫోన్స్, 60 ల్యాప్టాప్స్, ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ అయింది. ఇందులో మొత్తం వీళ్లకు ఇంతకుముందు ప్రీవియస్ హిస్టరీ కానీ అలాంటిది ఏం లేదు.